3 రోజులుగా ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పండుగలకు దూరంగా ఉంటున్నారు. ఆ దేశంలోని వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశమవుతూ ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే నిజమైన దీపావళి అనే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ఆర్ఐలే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేగాన్ని అందుకోవడం తమకు సాధ్యపడడం లేదని, ఆయన క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే చాట్ జీపీటీలో వెతికి తెలుసుకున్నానని లోకేష్ చెప్పారు. రాబోయే 15 ఏళ్లు కలిసికట్టుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఆ దిశగా తామంతా కృషి చేస్తున్నామన్నారు. సిడ్నీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. నవంబర్లో జరిగే విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు తరలి రావాలని, అక్కడున్న అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, విశాఖను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామన్నారు. $1 ట్రిలియన్ అంటే 87 లక్షల కోట్ల రూపాయలకు సమానం. సెప్టెంబర్ 2వ వారంలో అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో కూడా పాల్గొనకుండా నేపాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను తీసుకొచ్చేందుకే లోకేష్ ప్రాధాన్యతనిచ్చారు. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి చేపట్టిన నిరసనలు చివరకు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. అక్కడ పర్యటనకు వెళ్లిన ఆంధ్రులను వెనక్కి తెచ్చేందుకు సచివాలయంలోని ఆర్టీజీఎస్లో 3 రోజులు ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్రానికి ఇటువంటి యువ నాయకత్వమే కావాలని, అప్పుడే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.